వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మా ఛానల్ చాలా సపోర్ట్ దొరికిందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వీడియో మొత్తం పూర్తిగా చూడండి, వివరాలు మొత్తం దీంట్లోనే మీకు క్లారిటీగా అయితే చెప్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఎదురు వచ్చి మనకి కార్ పార్కింగ్ అయితే స్పేషియస్గా అయితే వచ్చిందనమాట. ఒకసారి వ్యూ చూడండి. ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల ఇటువైపు మనం షాప్ అయినా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు కనబడుతున్న బైక్ ఉన్న చోట ఎదర కార్ పార్కింగ్ ఉండిద్ది, పక్కన షాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. స్పేస్ అయితే చాలా స్పేస్ అయితే ఉందండి. ఉత్తరం వైపు కూడా మనకి సొంత చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారండి. మెట్లు కూడా ఇచ్చారనమాట ఇటువైపు. తూర్పు ఉత్తరం మెయిన్ గుమ్మాలు అయితే ఇచ్చారండి. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. 155 గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. తూర్పు ఫేసింగ్లో ఉన్న ఇల్లు అనమాట ఇది. మనకి కింద కార్ పార్కింగ్ రావడం వల్ల, ఎదర స్పేస్ వదలడం వల్ల కొంచెం హాల్ స్పేస్ తగ్గింది. పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి మటుకి చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉండిద్దండి. అది కూడా చూద్దాం ఒకసారి. ఇది వచ్చి బెడ్రూమ్ అనమాట. వుడ్ వర్క్ కూడా చేయించుందండి. గ్రానైట్ ఫినిషింగ్స్ అయితే ఇచ్చారు. సీలింగ్ లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఇవన్నీ బిగించున్నాయండి. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఒకసారి కిచెన్ వ్యూ చూద్దాం పదండి. ఇది వచ్చి కిచెన్ అనమాట. మోడర్న్ కిచెన్ లాగా అయితే డిజైన్ చేయించారండి. లోపల వాష్ ఏరియా కూడా ఉందండి. ఒకసారి వ్యూ చూడండి. 155 గజాల్లో G+1 CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. తప్పకుండా మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నాయి. 2 బెడ్రూమ్స్లోనూ 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. మనం ఈ బెడ్రూమ్ చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి క్లారిటీగా చూద్దామండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉండిద్ది. వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఏరియా వచ్చి పెదబుల్బాగ్ ఏరియా అండి ఇది. తప్పకుండా మీరు మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి వచ్చి విజిట్ చేయండి. మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చి తూర్పు ఉత్తరం 2 వైపు అయితే సొంత అయితే వచ్చింది. తూర్పు వైపు వచ్చి కామన్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేటప్పటికి హాల్ అయితే చాలా స్పేషియస్గా అయితే వచ్చిద్దండి. తప్పకుండా మీకు నచ్చిద్దండి ఈ బిల్డింగ్ అయితే. దీని కాస్ట్ వచ్చి 98 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంది, స్లైట్గా నెగోషియబుల్ ఉంది, మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మనకి తూర్పు వైపు సొందులోకి వెళ్ళడానికి గేట్ కూడా ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా కోసం. అటువైపు కిచెన్కి చూస్తున్నారు కదా, హాలు, డైనింగ్ హాల్, ఓపెన్ కిచెన్ అయితే చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారనమాట. CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన మెయిన్ రోడ్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది, చూడండి ఒకసారి. తప్పకుండా మీకు నచ్చిద్దండి ఇండిపెండెంట్ హౌస్ వచ్చి. తాడిగడప, కానూరు ఇలాంటి ప్లేసెస్లో కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి.